కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్కు చెంపపెట్టులాంటిదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ 2 పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరమే కూలిందనే భ్రమను ప్రజలకు కల్పించాలని ప్రయత్నం చేస్తారని ఫైర్ అయ్యారు. మీ హయాంలో కూలిన ప్రాజెక్టులు మిమ్మల్ని ఏం చేయాలి, ఉరి తీయాలా అని ప్రశ్నించారు. ఘోష్ కమిషన్ 650 పేజీల రిపోర్ట్ 60 పేజీలుగా మార్చి అసత్య ప్రచారం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం లాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. మీరు 2014 ముందు ఒకసారి ఈ రాష్ట్రంలో వరిధాన్యం ఎంత పండిస్తుండే, 2014 తర్వాత దేశంలోనే నంబర్ 1 స్థాయికి తీసుకొచ్చి అంటే రమారమే 37 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించి, ఆ పక్కన కుంటపోచమ్మ సాగర్ కావచ్చు, రంగదాయక సాగర్ కావచ్చు, ఇట్లా దీనికి లింక్ ఉన్నటువంటి మేడిగడ్డ కావచ్చు, ఇవన్నీ జరిగిన తర్వాత ఒక 2 పిల్లర్లు కుంగిపోయి, మొన్న ముఖ్యమంత్రి గారు విజిట్ చేసినప్పుడు మీరు కార్లు టీవీలో లైవ్ చూసిండొచ్చు, ఎన్ని పిల్లర్లు ఉన్నాయో లైవ్ చూసారు. దాంట్లో 2 పిల్లర్లు కుంగిపోతే ఆ కాంపౌండ్ కూడా 3,900 కోట్ల ప్రాజెక్ట్ అది. సరే, దాన్ని కన్స్ట్రక్షన్ చేసినటువంటి కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళకు నోటీసులు వెళ్తే వాళ్ళు రిపేర్లు చేస్తామంటే దాన్ని పట్టించుకోకుండా కాళేశ్వరమే మునిగిపోయిందనే ఒక భ్రమలని రాష్ట్ర ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం. ఇప్పుడు సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది, అదేవిధంగా పెద్దవాగు కొట్టుకుపోయింది, ఒట్టెం పంపు మునిగిపోయింది, ఎస్ఎల్బిసి మీకు అందరికీ తెలుసు. ఇప్పటి వరకు ఆ 8 మంది సచ్చిన్రా బతికిన్రా కూడా తెలియదు. కాళేశ్వరం లాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు